ధన్యవాదాలు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో భాగంగా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ హామీలు ఇచ్చినటువంటి వాటిని చూసినటువంటి ఆ వర్గాలు ఈ పార్టీ అధికారం వచ్చినట్టయితే మాకు న్యాయం జరుగుతుందని చెప్పని వాళ్ళు భావించడం, దానికి అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. కానీ ప్రధానంగా అమరవీరుల ఉద్యమకారు సంబంధించినటువంటి వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇస్తామని, నెల 25,000 రూపాయలు ఇస్తామనేటువంటిది, ఇంటి స్థలం అని చెప్పింది. ఈ మధ్యన మా జగిత్యాల పట్టణంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ ఎఫ్ఐఆర్లను, వాళ్ళ జైళ్లలో గడిపిన జీవితాలను సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మీరు ఇచ్చిన హామీకి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పనిచేసిన అమరవీరులకు ఉద్యమకారులకు మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి, అది అమలు చేయాలని చెప్పని, దానికి అనుగుణంగా ఈ యువ మహిళలకు సంబంధించినటువంటి స్కూటీలు కూడా సంవత్సర కాలం అయిపోతుంది అధ్యక్ష. మళ్ళీ కొత్త విద్యా సంవత్సరం వస్తుంది. మేము విద్యార్థి నాయకునిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి ఇస్తామని చెప్పంటే ఆశించి ఆ పార్టీగా ప్రభుత్వాలకు ఇంత దోహదపడే పరిస్థితి ఉంటుండే. కనుక ఆ స్కూటీలు అనేటివి అమ్మాయిలు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నారు. కనుక వచ్చే విద్యా సంవత్సరం కన్నా అని ఆ స్కూటీలు ఇవ్వాలని చెప్పని, దానికి అనుగుణంగా నిరుద్యోగ నిర్మూలనలో భాగంగా ఈరోజు ఉదయం వచ్చేసి ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం వాళ్ళు వచ్చి చేసిన విజ్ఞాపన అధ్యక్ష, ప్రైవేట్ రంగంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు తీసుకొని సబ్సిడీలు తీసుకొని పరిశ్రమలలో 75% స్థానికులకే ఇస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అది ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు జరుగుతున్నది. కనుక తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉండేటువంటి స్థానిక యువకులకు వారికి అవకాశం కల్పించినట్టయితే అభివృద్ధిలో వాళ్ళు భాగమవుతారు. కనుక ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వం విజ్ఞప్తిస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.